హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే S11 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ. అండ్ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళకు, ఇంటర్ చేసిన వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. అప్లై వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి అయితే పెట్టాను. ఒకవేళ మీరు చూడలేకపోతే అయితే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడ నుంచి చూసి అయితే మీరు ఈజీగానే అప్లై అనేది చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోని వస్తే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ గమనిద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి. ఇదైతే మీరు చూసుకుంటే March 6న రావడం అయితే జరిగిందండి. అండ్ అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లై డేట్ అనేది కూడా ఇక్కడ March 6న స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది March 27 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ March 28 వరకు అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. మీ అప్లికేషన్ ఫామ్లో అనేది కరెక్షన్ ఉంటే ఇక్కడ మీరు April 3 నుంచి April 5 వరకు అయితే మీరు ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోగలరండి. ఎగ్జామ్ అనేది June, Julyలో ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. రీజన్ వైజ్గా వేకెన్సీ అయితే విడగొట్టడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 5,369 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ వేకెన్సీని బట్టి అయితే ఇక్కడ మీకు అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మన సదరన్ రీజియన్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీ సీరియల్ నెంబర్ అనేది చూసుకుంటే 466 నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. స్టోర్ క్లర్క్ అండి. అండ్ LDC ఉద్యోగాలు అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడ మీరు ఇంటర్ అదనంగా క్వాలిఫికేషన్ అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే కొన్ని వేకెన్సీలో కానీ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, మీరు అప్లై చేసేటప్పుడు అయితే చూపిస్తుందండి. అయితే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టోనోగ్రాఫర్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ నర్సింగ్ ఆర్టిలరీ గ్రేడ్ అండి. ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే ఉంటుందండి. 10th క్లాస్ పాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోగలరు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారండి. వాళ్ళైతే ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదు. అప్లై చేసేటప్పుడు అయితే మీకు అయితే చూపిస్తారో అక్కడైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ 3. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే డార్క్ రూమ్ అసిస్టెంట్, అకౌంటెంట్, సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్, అదేవిధంగా కోర్ట్ మాస్టర్, సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ సూపర్వైజర్, లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే పక్కన మీరు చూసుకోవచ్చు. వేకెన్సీని బట్టి అయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు 2023 January 1 వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందండి. ఫస్ట్ అయితే మీరు క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్షన్ చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే SC, ST వాళ్ళకు 5 years వరకు, OBC వాళ్ళకి అయితే 3 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. PWD క్యాండిడేట్ వాళ్ళకు 10 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. అండ్ PWDలో ఇంకా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. ఎక్సైజ్ మెన్ వాళ్ళకు కూడా మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే మీకు 3 years వరకు అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. తర్వాత డిఫెన్స్ పర్సనల్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా 3 years వరకు అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. చాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు 2023 January 1 వరకు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ విషయాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే March 27 వరకు అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్పుడు చేయమనేది మాత్రం అక్కడైతే అడగరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ OBC వాళ్ళకైతే 100 rupees ఫీజు అయితే ఉందండి. అండ్ SC, ST, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే PWD ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్సైజ్ మెన్ వాళ్ళకు కూడా ఎలాంటి ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఉండడం అయితే జరిగింది. ఏపీలో అనేది చాలా సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కర్నూలు కానీ, విజయవాడ, విశాఖపట్నం, చీరేల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం ఇక్కడైతే మీకు ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీస్ అయితే మీరు చూస్ అనేది చేసుకోండి. నోటిఫికేషన్ ఇక్కడ మీరు అప్లై వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా మీరు చూస్ అనేది చేసుకోవాలనేది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక్కడ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెంట్ 25 questions అయితే రావడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేది 50 అయితే ఉంటుందండి. అండ్ జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks. అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్ అనేది ఉంటుంది 25 questions అండ్ 50 marks. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 50 marks అండి. టోటల్ అనేది 100 questions అయితే రావడం అయితే జరుగుతుంది. కాకపోతే క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అనేది ఇక్కడైతే మీరు చూసుకుంటే 200 అనేది కేటాయించడం అయితే జరిగింది. టైమింగ్ అనేది 60 minutes అనేది 1 hour అనే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ పోస్ట్ని బట్టి అయితే ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ కానీ డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్లై వీడియో అయితే ఆల్రెడీ చేసి అయితే పెట్టానండి. అదైతే మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.